ఇండియా తప్ప, ఇండిగో తప్ప? వీకే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి రామ్ కోటయ్య గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి, జేడీ అదేవిధంగా గారు కూడా జాయిన్ లక్ష్మీనారాయణ అయ్యారు. గారు, అది ఇప్పుడే జాయిన్ అయ్యారండి, లక్ష్మీనారాయణ గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇండియాది తప్ప, ఇండిగోది తప్ప అన్న విషయంలోకి మనం వెళ్లే ముందు ఒకసారి అసలు సినారియో గురించి ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది, దీనికి గల కారణాలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, వీకే గారు, గత 2 దశాబ్దాలుగా ఎయిర్లైన్స్ ట్రాఫిక్ అనేది, అంటే ఎయిర్ ప్యాసింజర్స్, విమానాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అంటే గ్లోబల్ గా పెరుగుతా ఉంది, అదేవిధంగా మన దేశంలో కూడా పెరుగుతా ఉంది. ఇండియా ఇస్ ది థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ మార్కెట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. యుఎస్, చైనా తర్వాత ఇండియాలోనే అత్యధిక మంది విమానాల్లో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ. ఇప్పుడు అంతర్జాతీయంగా మీరు చూసినట్లయితే 2024లో 4.52 బిలియన్ ప్యాసింజర్స్, ఎయిర్లైన్ ప్యాసింజర్స్ ఉంటే, మన దేశంలో 174 మిలియన్ ప్యాసింజర్స్, అవుట్ ఆఫ్ విచ్ 174 మిలియన్ అంటే 17.4 కోట్ల మంది విమానాల ద్వారా ప్రయాణం చేశారు. దానిలో 13.6 కోట్ల మంది డొమెస్టిక్ ఎయిర్ ట్రావెలర్స్. అంటే 4% ఆఫ్ ది టోటల్ ఏవియేషన్, మన విమానాల్లో ప్రయాణించేటటువంటి ప్యాసింజర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్యాసింజర్స్ లో 4% ఆర్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా చాలా వేగంగా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుంది ఇండియాలో. యుఎస్ అండ్ చైనా తర్వాత మన దేశంలోనే అత్యధిక మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి విమానాల సంఖ్య చూసినట్లయితే ఇవాళ దాదాపు 860 విమానాలు ఓవరాల్ గా ఏ ఎయిర్లైన్స్ అయినా కానివ్వండి, దానిలో దాదాపు 400 విమానాలు ఓన్లీ ఇండిగో ఆపరేట్ చేస్తా ఉంది. మిగతా 450లో ఎయిర్ ఇండియా కానీ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్, ఇటువంటి 4-5 ఎయిర్లైన్స్, మిగతా ఎయిర్ క్రాఫ్ట్, వీళ్ళంతా కూడా మేనేజ్ చేస్తాం. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వికే గారు, విమానాలకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ మిస్హాప్స్ కానీ, వీటికి సంబంధించి ఒక డేటా అనలైజ్ చేస్తే పైలట్ ఫెటీగ్ వల్ల కూడా ఈ మధ్య కొన్ని విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అన్న అంశాన్ని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO వారు గుర్తించి అనేక దేశాల్లో ఉన్నటువంటి రెగ్యులేటరీ బాడీస్ కి వారితో సంప్రదించి కొన్ని నిబంధనలు మనం కఠినతరం చేయాలి, పైలట్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా పైలట్ ఫెటీగ్ అనేది లేకుండా చూడాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావటం. ఆ రకంగా ICAO డైరెక్షన్ లో రెగ్యులేటరీ అథారిటీస్ ఇన్ వేరియస్ కంట్రీస్ ఆర్ యాక్టింగ్. మన దేశంలో డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ DGCA వారు కూడా పైలట్ ఫెటీగ్ అనేది లేకుండా, ఒక ఉదాహరణ చెప్పాలంటే పైలట్ ఫెటీగ్ వల్ల జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ 2010లో మెంగళూరులో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన ప్రమాదం ఏదైతే జరిగిందో, అది పైలట్ ఫెటీగ్ వల్ల, అంటే పైలట్ యొక్క అలసిపోవటం వల్ల, పైలట్ కి సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల, అతను సరిగ్గా విమానాన్ని హ్యాండిల్ చేయలేక రన్వేను ఓవర్ షూట్ చేసి, మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ అనేది టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ అండి, ఒక కొండ మీద ఉంటుంది. మనందరికీ తెలుసు ఆ ప్రమాదంలో దాదాపు 150 మంది దాకా చనిపోయారు. అండ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పైలట్ ఫెటీగ్. సో ఈ మధ్య విమాన ప్రమాదాలు టర్బులెన్స్ వల్ల, లేదంటే బర్డ్ హిట్ వల్ల, ఇటువంటి వాటితో వల్ల కాకుండా, టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాకుండా, పైలట్ అలిసిపోవటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇవాళ కొన్ని ఉదంతాల ద్వారా తెలుసుకుని ఈ పైలట్ కి రెస్ట్ అవర్స్ పెంచాలి అని ప్రపంచవ్యాప్తంగా అనేక కంట్రీస్ యాక్ట్ చేస్తూ ఉన్నాయి. మన దేశంలో కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL రూల్స్ ని వారు తీసుకురావటం, కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. గతంలో వీక్లీ రెస్ట్ అవర్స్ 36 అవర్స్ ఉంటే దాన్ని 48 అవర్స్ కి పెంచాం మనం. అదేవిధంగా గతంలో పైలట్ నైట్ ల్యాండింగ్స్ 6 నైట్ ల్యాండింగ్స్ వరకు అనుమతి ఉంటే దాన్ని 2కు తగ్గించాం. అంటే పైలట్స్ కి ఎక్కువ విశ్రాంతి అవసరం, పైలట్స్ కి విశ్రాంతి లేకపోతే ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తించి మనం ఇటువంటి నిబంధనలన్నీ కూడా ఫ్రేమ్ చేసి ఎయిర్లైన్స్ అన్నిటికి కూడా ఇవి మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే అని చెప్పి ఈ సంవత్సరం జనవరిలో మనం చెప్పాం. అది కూడా చెప్తా, ఆ విషయానికి కూడా వస్తా. ఎయిర్లైన్స్ 1-2 కాదులేండి, ఆ 7-8 ఎయిర్లైన్స్ మెజారిటీ. ఇప్పుడు అలా అనుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 14 ఉన్నాయి.
ఉన్నది మూడే. 14 ఉన్నాయి. ఒక్క నిమిషం. నేను లిస్ట్ తీసి సార్, చూపిస్తా, చిన్న చూసుకోండి. చితక. నో, మీరు ఒక్క నో. నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి, ఆ. నేను చెప్తా వినండి. ఆ. ప్రముఖమైనటువంటి ఎయిర్లైన్స్ డెల్టా. సార్ ఐఎమ్ సారీ టు సే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నేను దాన్ని రీసెర్చ్ చేశాను, స్టడీ చేశాను. ఐఎమ్ సారీ. నో సార్, సారీ. మీరు మసిపూసి మారేడు కై చేయొద్దు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 14 ఉన్నాయి, 4 డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ నడుపుతున్నాయి, 10 డొమెస్టిక్ నడుపుతున్నాయి. వినండి, మీరు దయచేసి మమ్మల్ని మాట్లాడినవ్వండి సార్. మాట్లాడారు సార్, ఇప్పుడు దాకా మాట్లాడించాను కదా, ఎందుకు డైవర్ట్ చేస్తారు? మీరు నన్ను పూర్తి చేసిన తర్వాత అమెరికాతో పోల్చుకోకండి. అరే మీరు వినండి సార్ ఒకసారి, దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు వినండి దయచేసి వినండి. చాలా విన్నా, చెప్పండి. ఇప్పుడు అమెరికాలో 14-15 ఎయిర్లైన్స్ ఏది ఫ్రాంటియర్, స్పిరిట్ ఇటువంటి చిన్న చిత్తగా చాలా ఉన్నా, ప్రముఖంగా ఉన్నాయి మూడే, యునైటెడ్, డెల్టా, అమెరికన్. ఇవాళ మన భారతదేశంలో కూడా చిన్న చిత్తగా ఎయిర్లైన్స్ ఎక్కువ ఉన్నా కూడా ప్రముఖంగా ఉన్నదేంటి? ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, దాని సబ్సిడరీ. సో ఆ రకంగా ప్రముఖ ఎయిర్లైన్స్ యుఎస్ లో 3 అయితే ఇండియాలో ఉన్నది 2. సో ఇవాళ మీరు అలా సమర్థించుకుంటే నేనేం చేయలేను. నేను సమర్థించట్లేదు సార్, నేను అమెరికాలో ప్రముఖమైన 3 ఉన్నాయి. నేను ఒక్క మాట ఓకే, మన క్రాస్ టాకింగ్ మనకు వద్దులే కానీ మీరు అమెరికాలో ఉన్న ప్రముఖ ఎయిర్వేస్ 3, మన దగ్గర అక్కడ 3 ఉంటే మన దగ్గర 2 ఉన్నాయని మీరు పోల్చారు అంటేనే ఇంకా నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాల. సార్ ఇప్పుడు అడిగారు కాబట్టి వీకే గారు ఒక్క నిమిషం వినండి. డిబేట్ చూసే వాళ్ళకి పూర్తిగా అసలు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైన సబ్జెక్ట్ అర్థం కావాలి. అదే మీరు కాదు సార్, మీరు ఒక మంచి సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టారు. ఈ డిబేట్ ద్వారా చూసేవాళ్ళకి కొంత సమాచారం తెలియాలన్న ఉద్దేశంతో నేను చాలా వివరంగా చెప్తా ఉన్నా. దయచేసి నాకు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి. చెప్పండి సార్, చెప్పనిచ్చేది నేనే డిబేట్స్ లో, ఇంకెవరు చెప్పనివ్వరు. చెప్పండి. ప్లీజ్ కైండ్లీ. సో ఈ పైలట్ ఫెటీగ్ అనే అంశాన్ని అడ్రస్ చేయడం కోసం డీజీసీ వాళ్ళ నిబంధనలు తీసుకొచ్చి జనవరి నెలలోనే చెప్తే, ఎయిర్లైన్స్ వాళ్ళు మాకు కొంత సమయం కావాలంటే కొంత సమయం ఇచ్చి జూలైలో ఫేజ్ 1, నవంబర్లో ఫేజ్ 2 మీరు ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి టీజీసీఏ గట్టిగా చెప్పింది. మిగతా ఎయిర్లైన్స్ అన్ని దానికి తగ్గట్టు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే, ఇండిగో వాళ్ళు మాత్రం ఫేజ్ 2, ఫేజ్ 1 ఏంటి 36 to 48 అవర్స్ రెస్ట్ అవర్స్ పెంచడం అనేది. ఫేజ్ 2 ఏంటి నైట్ ల్యాండింగ్స్ ని 6 నుంచి 2కి లిమిట్ చేయటం. ఈ ఫేజ్ 2కి ఇండిగో వాళ్ళు తెలిసి సరిగ్గా ప్రిపేర్ అవ్వాలా. ఇక్కడ ఇండిగో ఫ్లైట్స్ ఎక్కువగా నైట్ ఫ్లైట్స్ ఉంటాయండి. ఇండిగో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్స్ ఎక్కువగా నైట్, ఎందుకంటే నైట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ లేట్ నైట్ అవర్స్ తిప్పుతారు. మిగతా అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రిపేర్ అయిన పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం యాంపుల్ టైం ఇచ్చిన డీజీసీఏ కానీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కానీ యాంపుల్ టైం ఇచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోకపోవటం వలన ఇవాళ కొన్ని వేల మంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. నేను కూడా ఒక బాధితుడినే. నిన్న తిరుపతి నుంచి నేను విజయవాడ రావాలి, ఈవినింగ్ ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు లాస్ట్ మినిట్ లో. మళ్ళీ నేను ఒక 70-80 కిలోమీటర్లు ప్రయాణం చేసి నాయుడుపేట వెళ్ళి అక్కడ ఒక ట్రైన్ పట్టుకుని మళ్ళీ అర్ధరాత్రికి ఎప్పటికో విజయవాడ వచ్చి, అట్లా కొన్ని వేల మంది నిజంగా చాలా బాధలు పడ్డారు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ మన భారతదేశంలో ఓపెన్ స్కై పాలసీ ఉంది. మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్లైన్స్ నడపడం అనేది మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో చాలా గవర్నమెంట్స్ బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ ఎయిర్లైన్ రన్ చేయడం అనేది దానికంటే కూడా ఇంకా ప్రైవేట్ ఆపరేటర్స్ ఇంకా బాగా చేస్తారన్న ఉద్దేశం ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాం. మనం ఓన్లీ రెగ్యులేటరీ బాడీ కింద మనం వ్యవహరిస్తా ఉన్నాం. రామ్మోహన్ నాయుడు గారు ఈ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఎప్పటికప్పుడు దీన్ని నియంత్రణలోకి తీసుకురావడానికి ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తానండి. మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప భక్తులు అనేక మంది ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అవటం వల్ల వాళ్ళు ఆందోళన చేస్తుంటే మా మంత్రి గారు పార్థసారథి గారు ఆ సమయంలో అక్కడ ఉండి ఆ విషయాన్ని చూసి రామ్మోహన్ నాయుడు గారికి ఇమీడియట్ గా ఫోన్ చేస్తే ఆయన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి అయ్యప్ప భక్తులందరినీ కూడా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చారు. ఆ రకంగా రామ్మోహన్ నాయుడు గారు ఆయన చేయాల్సిందంతా చేస్తా ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఆయన ఒక రివ్యూ చేసి ఈ ఫ్లైట్ ఛార్జెస్ కూడా పెరగకుండా మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు టారిఫ్ పెంచకుండా అప్ టు 500 కిలోమీటర్స్ ఓన్లీ 7,500 సీలింగ్ పెట్టారు. 500 to 1,000 12,000 పెంచడానికి లేదన్నారు. అట్లాంటి చర్యలు తీసుకున్నారు.
మూడోది ఇండిగో వాళ్ళు రేపు రాత్రి 8 గంటల లోపు మొత్తం డబ్బంతా కూడా ఫ్లైట్ క్యాన్సిలేషన్ డబ్బు రిటర్న్ ఇవ్వడం చెప్పారు. ఒక్క మాట మంత్రి గారు ఒక్క మాట పట్టాభి గారు మీరు చాలా చెప్పారు, అదేమంటే చెప్పనివ్వట్లేదు అంటారు. మధ్యలో నేను ఒకటిదానికే క్రాస్ చేశాను కానీ మిమ్మల్ని చాలా చెప్పనిచ్చాను, ఇంకా చాలా చెప్తురు కానీ, ఎందుకంటే పెట్టుకునేది అందుకు కదా చర్చ కదా. కాకపోతే ఈ డబ్బు రిటర్న్ ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో అది పరిష్కారం కానే కాదు. జరిగిన డ్యామేజ్కి, కన్నీళ్ళకి, వాళ్ళు పడ్డ బాధలకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇండిగోతో ఇప్పిస్తారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, అది ఇంపార్టెంట్. ఏదో వాళ్ళ టికెట్ డబ్బులు ఇచ్చేసి ఇచ్చేస్తామంటే కుదరదు. 10 రెట్లు ఇచ్చినా నష్టం లేదు, 20 రెట్లు ఇచ్చినా నష్టం లేదు, 100 రెట్లు ఇచ్చినా నష్టం లేదు. మీరు ఏ ప్రయాణికుడిని కదిలించినా, ఏ ప్రయాణికురాల్ని కదిలించినా ఏడుపులు బొబ్బలే ఉన్నాయి. డెలివరీలు అయినాయి సార్, ఎయిర్పోర్ట్స్లో డెలివరీస్ అయినాయి.